హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు జిఆర్ఈ లేదా టోఫెల్ అప్లై చేస్తుంటే మీరు ఫ్రమ్ హోమ్ అప్లై చేసి ఉంటే మీరు మీ సొంత ల్యాప్టాప్తో రాయాల్సి ఉంటుంది. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, నా ల్యాప్టాప్తో ఎగ్జామ్ రాయగలమా లేదా అని. నా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. వాడు ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకున్నాడు. హీ సాట్ ఇన్ హిస్ బెడ్రూమ్ అంట. అండ్ వాడు ఎప్పుడైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి టెస్ట్ స్టార్ట్ చేశాడో లైక్ దెర్ వర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ విత్ ద మైక్రోఫోన్, విత్ ద కెమెరా. అండ్ అది ఎవెన్చువల్లీ 2 hours 3 hours డిలే అయ్యి అవన్నీ సెట్ చేసుకునే లోపు అతని టెస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా జరగకూడదు కాబట్టి మీ టెస్ట్ మీరు కూల్గా వెళ్ళిపోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ స్టెప్స్, ల్యాప్టాప్ వెరిఫికేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జిఆర్ఈ ఇంకా టోఫెల్ రెండిటికి ఈ స్టెప్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో మీ ల్యాప్టాప్ వెరిఫై చేసుకోండి ముందే. సో డైవింగ్ ఇన్ టు ద వీడియో, మీరు ఫస్ట్ క్రోమ్ ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ యూజ్ చేయండి. బికాజ్ ఈటీఎస్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఈ 2 బ్రౌజర్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో హియర్ ఐ ఓపెన్ క్రోమ్ అండ్ క్రోమ్లో నౌ ఐఎమ్ గోయింగ్ టు జీమెయిల్. ఏదైతే నేను ఈటీఎస్కి ఇచ్చానో మెయిల్, ఈటీఎస్కి ఇచ్చిన మెయిల్ ఐడికే లైక్ నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను. సో ఐఎమ్ ఓపెనింగ్ దట్ మెయిల్ ఐడి. సో ఇక్కడ మీరు మెయిల్ ఐడిలో ఐఎమ్ సర్చింగ్ ఈటీఎస్ అని సెర్చ్ చేస్తే ఈటీఎస్ ఈజ్ బేసికల్లీ ద ఆర్గనైజేషన్ విచ్ కండక్ట్స్ బోత్ జిఆర్ఈ అండ్ టోఫెల్ అనమాట. సో ఈటీఎస్ మెయిల్స్కి వెళ్ళి అక్కడ నాకు అప్కమింగ్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆన్ టెస్ట్ డే చెక్ ఇన్ అండ్ స్టార్ట్ యువర్ టెస్ట్ అని ఉంది కదా. సో అక్కడ నేను దానికి సైడ్లో ఉన్న లింక్ని క్లిక్ చేయాలి. లేదంటే మీరు వేరే మెయిల్లో కూడా మీకు ఆన్ టెస్ట్ డే అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న లింక్ని మీరు క్లిక్ చేస్తే యూ విల్ బీ డైరెక్టెడ్ టు అనదర్ ట్యాబ్. ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త ట్యాబ్లో లైక్ నేనైతే ఇది ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ లైక్ డైరెక్ట్లీ ఈ స్క్రీన్ వచ్చింది. మీకు అక్కడ ఆర్ యూ అన్ EU రెసిడెంట్ ఆర్ నాట్ అని అడుగుతారు. యూ షుడ్ క్లిక్ నో. మీరు ఆబ్వియస్లీ తెలుగులో వింటున్నారంటే యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అని అర్థం. సో ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ అన్ EU రెసిడెంట్ కాబట్టి యూ షుడ్ క్లిక్ నో అండ్ యూ షుడ్ సబ్మిట్ ఇట్. ఆఫ్టర్ యూ సబ్మిటింగ్ ఇట్ ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్. సో ఈ స్క్రీన్లో వచ్చేసేసి దేర్ ఈజ్ లైక్ టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ అని ఒక ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, రైట్? సో ఈ టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. సో ఈ హియర్ టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ క్లిక్ చేస్తున్నాను. వెన్ ఐ క్లిక్ ద టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ అది చెక్ చేసుకుంటుంది. లైక్ ఇక్కడ నేను బ్లర్ చేసిన ప్లేస్లో యాక్చువల్లీ వీడియో రికార్డ్ అవుతుంది అనమాట. ఇట్ షోస్ యువర్ సెల్ఫ్. సో నేను వెయిట్ చేస్తున్నాను, రిట్రీవింగ్ రిజల్ట్స్ అని చూపిస్తుంది. సో యాజ్ ఇట్స్ రిట్రీవింగ్ we need to wait. It takes maximum of 2 or 3 seconds time, or maybe ఒక 1 minute కూడా తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద ల్యాప్టాప్ స్పీడ్ అండ్ ఆల్. సో నా సిస్టమ్ అయితే రిట్రీవ్ అవుతుంది. సో హియర్ ఇట్ గేవ్ ఎ నోటిఫికేషన్ లైక్ ప్రాక్టర్ ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పి. సో ఐఎమ్ డౌన్లోడింగ్ ద ఎక్స్టెన్షన్. అక్కడ డౌన్లోడ్ ద ఎక్స్టెన్షన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్ అస్ టు గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్కి. అక్కడ మనం యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేసి it adds to the Chrome. So let me add it to Chrome. Fine. And add extension చేసిన తర్వాత I am pinning that extension. నేను అక్కడ ఎక్స్టెన్షన్స్ బటన్ క్లిక్ చేసి పిన్ చేస్తున్నాను. ఓకే, పిన్ చేయకపోయినా పర్లేదు యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ని. సో లెట్స్ కంటిన్యూ. సో నేను ఎక్స్ట్రా ఓపెన్ అయిన ట్యాబ్స్ని క్లోజ్ చేసి ఐఎమ్ క్లోజింగ్ ఈవెన్ ద టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ ట్యాబ్. సో ఈ ట్యాబ్ని కూడా క్లోజ్ చేసి మళ్ళీ నేను టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ టెస్ట్ యువర్ ఎక్విప్మెంట్ నేను క్లిక్ చేసినప్పుడు ఇట్స్ అగైన్ టెస్టింగ్ మై ఎక్విప్మెంట్. నా ల్యాప్టాప్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ద మైక్రోఫోన్ ఇట్ ఈస్ యూజింగ్, వాట్ ఈస్ ద కెమెరా ఇట్ ఈస్ యూజింగ్, వాట్ ఈస్ ద స్పీకర్ ఇట్ ఈస్ యూజింగ్ అది చూపిస్తుంది అక్కడ. సో ఇట్ ఈస్ టెస్టింగ్ మై ఎక్విప్మెంట్. లెట్ ఇట్ టెస్ట్ అండ్ సే ద రిజల్ట్స్. ఒక 2 minutesలో మనకి
మోస్ట్లీ రిజల్ట్స్ వస్తాయి. సో యా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు టాప్లో గ్రీన్ టిక్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ గ్రీన్ టిక్స్ అనేవి నీకు అన్నిటికీ కనిపించాలి. మనకి రైట్ సైడ్లో చూస్తే ఈ సిగ్నల్ లైక్ ఇట్స్ షోస్ అవర్ సిగ్నల్ స్ట్రెంత్ అనమాట. సిగ్నల్ స్ట్రెంత్కి అది రెడ్ టిక్ చూపిస్తుంది. దాని అర్థం మన సిగ్నల్ ఇక్కడ స్ట్రాంగ్ లేదని. యాక్చువల్లీ నేను వీడియో ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నానో అక్కడ నాకు నెట్వర్క్ ఎంత ఫాస్ట్గా లేదు. సో యాక్చువల్లీ దట్ ఈస్ వై అక్కడ రెడ్ డాట్ కనిపిస్తుంది. మీరైతే మీ ఫోన్లో జియో సిమ్ లైక్ హైదరాబాద్లో నుంచి రాస్తుంటే పక్కా హైదరాబాద్లో ఇప్పుడు జియో టాప్లో ఉంది. సో ఫోన్లో జియో సిమ్ వేసుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని యూ జస్ట్ ఆ సిగ్నల్ని లైక్ అది సిగ్నల్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దాంతో రాస్తే కంపల్సరీ మీకు అన్ని గ్రీన్ టిక్స్ వచ్చేస్తాయి. సో నో వరీస్ అబౌట్ ద సిగ్నల్ స్టఫ్. సో అది అయిపోయిన తర్వాత విల్ క్లోజ్ దిస్ ట్యాబ్ అనమాట అండ్ విల్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ నేను సెట్టింగ్స్కి వచ్చాను. సెట్టింగ్స్లో వచ్చేసి సౌండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో సౌండ్స్లో సిస్టంలో సౌండ్స్ అని ఉంటుంది. సో సౌండ్స్లోకి వచ్చి నేను మైక్రోఫోన్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మైక్రోఫోన్ ఈజ్ గోయింగ్ అప్ అండ్ డౌన్ లైక్ ఇట్ ఈస్ రియాక్టింగ్ టు మై వాయిస్ అనమాట. ఇలా వాయిస్కి అది కదిలితే మైక్రోఫోన్ దెన్ యువర్ మైక్రోఫోన్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ అని అర్థం. సో మీ మైక్రోఫోన్ ఏమీ ప్రాబ్లం లేదు అని ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ మైక్రోఫోన్ కనుక ప్రాబ్లం ఏం లేకపోతే ఆబ్వియస్లీ మీ మైక్రోఫోన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ మీ ఆ సైడ్ మైక్రోఫోన్ చెక్ చేస్తుంది ఈటీఎస్ సైడ్. బట్ అది చెక్ చేసిన తర్వాత కూడా కొంతమందికి మైక్రోఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని తెలిసింది. సో మీరు మైక్రోఫోన్ బెటర్ ఇక్కడికి సెట్టింగ్స్లోకి వచ్చి చెక్ చేసుకోవడం బెటర్. సో ఆ తర్వాత మనం మళ్ళీ అది క్లోజ్ చేసేస్తే విల్ గో బ్యాక్ టు అవర్ ట్యాబ్. సో అది ఫ్రెండ్స్. సో మనకి టెస్ట్ స్టార్ట్ అవడానికి 16 hours ఉంది. టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ యువర్ ఎగ్జామ్ రూల్స్ అని కనిపిస్తుంది కదా. అక్కడ దాని కింద మనకి స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి కనిపిస్తుంది. సో వెన్ ద స్టార్ట్ యువర్ ఎగ్జామ్ మొత్తం ఈ టైం మొత్తం 000 అయిపోయిన తర్వాత కింద స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది. ఆ స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని కనిపించినప్పుడు యూ జస్ట్ క్లిక్ స్టార్ట్ అండ్ యూ కెన్ కంటిన్యూ యువర్ టెస్ట్. సో అది ఫ్రెండ్స్. మీ ల్యాప్టాప్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మీకు డౌట్ ఉంటే మీరు ఈ స్టెప్స్ తోటి వెరిఫై చేసుకుంటే కంపల్సరీ మీ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంటే కొత్త ల్యాప్టాప్ కంపల్సరీ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి జుగాడ్ చేయండి, డూ సంథింగ్ అండ్ ట్రై టు గెట్ ఏ గుడ్ ల్యాప్టాప్ అండ్ డూ దట్ ఎక్విప్మెంట్ టెస్ట్ ఈవెన్ దేర్. ఓకే, ఈ టెస్టింగ్స్ అన్నీ మీరు చేసుకుంటే మీరు కంపల్సరీ యూ కెన్ క్రాక్ యువర్ ఎగ్జామ్ పీస్ఫుల్లీ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ లైక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన తర్వాత మీ ఎక్విప్మెంట్ బాగాలేదు అని చెప్పి మీ ప్రాక్టర్ మిమ్మల్ని గంటలు కూర్చోబెడితే మీకు గలీజ్ అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ట్రై టు డూ దిస్ టెస్టింగ్ స్టెప్స్ అండ్ బీ రెడీ ఫర్ యువర్ ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. Bye.